సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. మహనీయుల స్ఫూర్తితో యువత తమ బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం దావగూడూరులో గురువారం రాత్రి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయుల విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అధ్యక్షతన జరిగిన సభలో స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధిక పింఛనిస్తున్న రాష్ట్రం మనదేనని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఎన్టీఆర్ దూరదృష్టి గల నాయకుడని కొనియాడగా దామచర్ల ఆంజనేయులు నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశారని మంత్రి స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ దర్శి ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, 6 మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. మన పెద్దాయన దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం దావగొండూరు గ్రామంలో ఇంత అద్భుతంగా కన్నుల పండుగ జరగడం చాలా సంతోషం. అందులో ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభాధిపతి అయినటువంటి మన అందరి గుండెల్లో ముందుగా అయ్యన్న అని పిలుచుకునే మన ఉత్తరాంధ్ర నానాజీ మన చింతకాల అయ్యన్న పాత్రుడు గారు రావడం, మరో ముఖ్య అతిథిగా మన రాష్ట్ర మంత్రివర్యులు, ఈ నియోజకవర్గం ముద్దుబిడ్డ, మీ అందరి మన్నలు పొంది వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టి ఎమ్మెల్యేగా ఈరోజు రాష్ట్ర మంత్రిగా మీ అందరికి సేవలు చేస్తున్న రాష్ట్ర మంత్రివర్గ స్వామి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి అభిమానానికి ఒక పెద్ద ఫ్యాన్ గా ఆయన రాజకీయాల్లో కూడా అనుసరించిన తీరు, ఆయన ఈరోజు ఎంత ఎదిగినా ఒదిగి ఉండి లోక్సభలో మన తెలుగు వారి, మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఫ్లోర్ లీడర్, మిత్రుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనందరి తెలుగింటి ఆడపడుతూ మన గుట్టిపాటి లక్ష్మి గారికి, మనం 2019-24లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమితోటి అందరం బాధపడితే ఒక్కడొచ్చి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ప్రాంతం నుంచి గెలిచిన మన అందరి సోదరుడు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారికి, గ్రంథాలయ చైర్మన్ సుచిత్ర గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఆ ఇద్దరు వ్యక్తుల గురించి మాకంటే మీకే బాగా తెలుసు. అటు ఆంధ్ర రాష్ట్ర ఎంతో బిజీగా, సినిమా రంగంలో బిజీగా ఉన్నా కూడా ఈ యొక్క తెలుగు వారు నా కోసం ఎంతో చేశారు, నేను వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని తపంతోటి సినిమాల చేతిలో ఉన్నా కేవలం 9 నెలల్లోనే పార్టీ బట్టి అధికారాన్ని ముఖ్యమంత్రిగా చేసిన ఏకైక భారతదేశంలో నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు. మరొకరు ఉమ్మడి కుటుంబానికి విలువలతోటి కూడిన రాజకీయం చేసి ఈ రోజుకి నీతికి నిజాయితీగా మారు పేరున్న ఏకైక ఆంధ్ర రాష్ట్రంలో విలువలతో కూడిన రాజకీయం చేసిన ఏకైక వ్యక్తి మన పెద్దాయన దామచర్ల ఆంజనేయులు గారు. అలాంటి గొప్ప మహానుభావులు విగ్రహాలు ఈ గ్రామంలో పెట్టడం చాలా సంతోషం. కేవలం తక్కువ సమయంలోనే మీరందరూ ఆ విగ్రహాన్ని కోఆపరేట్ చేసినందుకు దావగొండూరు గ్రామ ప్రజలందరికీ ఈ సభ ద్వారా శిరస్సు వంచి నేను పాదాలు వందనం చేస్తా ఉన్నా.
మీరందరూ ఒక 2 గంటలు ఓపిక పెడితే పెద్దలు మన అయ్యన్న పాత్ర గారు ఈరోజు మీతో చాలా విషయాలు చెప్పాలని ఎంతో ఉత్సాహంగా ఉత్తరాంధ్ర నుంచి దావూండి వచ్చారు. కాబట్టి మీరందరూ ఓపిక గారికి సత్యం గారికి నిర్మలం గారికి ఈరోజు దావగూడూరు గడ్డపై రాష్ట్రం గర్వించదగ్గ ఇద్దరు ప్రజానాయకుల విగ్రహావిష్కరణ సభలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర మంత్రివర్యులుగా, నిరుపేదల పక్షపాతిగా ఎనలేని సేవలు అందించిన శ్రీ దామచర్ల ఆంజనేయులు గారు కొండేపి ప్రజల గుండె చప్పుడు. రాబోయే తరాల వారు వీరిద్దరిని ఆదర్శ నాయకుల జీవితాన్ని చూసి స్ఫూర్తి పొందాలని, రాజకీయం అంటే అదొక పవిత్రమైన ప్రజా సేవ అని చాటి చెప్పిన నందమూరి తారక రామారావు గారు, దామచర్ల ఆంజనేయులు గారి ఆశయాలను మనమంతా గుండెల్లో నింపుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ, అలాగే రామ లక్ష్మణుల లాంటి అన్నతమ్ముళ్లను దామచర్ల జనార్దరావు గారిని, అలాగే దామచర్ల సత్య గారిని ప్రకాశం జిల్లాకి నాయకులుగా అందించినటువంటి దామచర్ల కుటుంబాలకి మరి ప్రకాశం జిల్లా ప్రజల తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సభకు ఇచ్చేసిన ఆంజనేయులు గారి అభిమానులకు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రాజకీయాల్లో వచ్చి 9 నెలల్లో పార్టీని స్థాపించిన, 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. సినీ నటుడిగా, ప్రజానాయకుడిగా వారికి వారే సాటి. సంక్షేమం అంటే ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ గారే, సంస్కరణలు తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించింది ఎన్టీఆర్ గారు. 2 రూపాయలకే కిలో బియ్యం, పెన్షన్లైనా, జనతా వస్త్రాలైనా, ఇలా ఎన్నో మంచి సంస్కరణలు. ఎలా అయితే ఒక పార్టీని ఒక సిద్ధాంతంతో మొదలు పెట్టారో అలాగే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు అంతే చక్కగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. మరో గొప్ప వ్యక్తి దామచర్ల ఆంజనేయులు గారు, కొండేపి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత, మీ అందరి హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి. ప్రకాశం జిల్లాలో దామచర్ల ఆంజనేయులు గారు అంటే తెలియని వారు ఉండరు. మా తాతగారు గొట్టుపాటి హనుమంతరావు గారికి, దామచర్ల ఆంజనేయులు గారికి మంచి సంబంధాలు ఉండేవి. ఇప్పుడు కూడా అలాగే 2 కుటుంబాలకి మంచి బంధం ఉంది. ఇలాంటి మంచి నాయకులని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. అదే విధంగా ఒకే రకమైన ఎదుగుదలతో స్థాయికి చేరిన ఇద్దరు వ్యక్తులను కలిపి వారి విగ్రహావిష్కరణకి తెలుగు వారు అంటే ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి. కృష్ణుడైన, రాముడైన, రావణాసుడైన, దుర్యోధనుడైన తను ఏ పాత్ర వేస్తే ఆ పాత్రలో లీనమై మనకి దేవుళ్ళని మానవ రూపంలో చూపించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మనందరి అదృష్టం ఏంటంటే ఆయన బిడ్డలుగా పుట్టకపోయినా ఆయన పెట్టినటువంటి పార్టీలో ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా మనమందరం పనిచేస్తూ ప్రజలకు సేవ చేయడం కూడా ఒక పూర్వజన్మ సుకృతం మనందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మహోన్నతమైన వ్యక్తి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈ రోజు సామాజిక న్యాయం గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లోనే ఒక ఎంత అద్భుతం. ఆయన గురించి నాకు ఒక ఉదాహరణ చెప్పారు. ఆయన ఆఫీసుకు అవసరమైన ఫోన్లు చేసి దానికి ఒక క్యాప్ ఉండి తాళం ఉంటే తాళం వేసి కేవలం ఒక పేరు కాదు, ఇది ఒక శక్తి, ఇది ఒక నమ్మకం, ఇది ఒక నాయకత్వం, ఇది నరసరావుపేట ప్రజల భవిష్యత్తులో ఉన్న భరోసా. అలాగే లోక్సభలో మన తెలుగు వారి కోసం, మనకు కావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక మిత్రుడు మన నరసరావుపేట ఎంపీ, తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. మాట్లాడేది ఎప్పుడు కూడా గట్టిగా ఫైట్ చేస్తా ఉన్నది. ముఖ్యమైనది ఏమిటి అంటే ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలి, నీళ్ళు ఇవ్వాలి అంటే ఒకే ఒక అవకాశం ఉంది. గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణాలో కలపాలి. అలాగే
ఆ గోదావరి జలాన్ని రాయలసీమ తీసుకెళ్ళాలి, ఇటువైపు నుంచే తీసుకెళ్ళాలి. రైట్ కెనాల్ని కూడా స్థిరీకరణ చేయాలి. దాని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మొన్న ఈ మధ్య ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, అటు కర్ణాటకకి, తమిళనాడుకి, ఈ 2-3 రాష్ట్రాలకు కూడా ఉపయోగపడుతుంది అని వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు తమిళనాడు వాళ్ళు అంటూ ఉన్నారు, అయ్యా ఎన్టీ రామారావు గారు ఆ రోజులోనే తెలుగుగా తీసుకొచ్చి మాకు నీళ్ళు ఇచ్చారు అని చెప్పి. ఈ రోజు మనం మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఆ రోజు గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే ఆలోచన అనేది ఒకసారి అందరూ కూడా గమనించాలి. అలాగే మరొక విషయం ఈరోజు మాట్లాడుకుంటా ఉంది ప్రతి ఒక్కరు కూడా డీలిమిటేషన్ బిల్ గురించి. పార్లమెంట్ స్థానాలు పెంచడానికి, ఎమ్మెల్యే స్థానాలు పెంచడానికి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏ విధంగా అయితే ఎన్టీ రామారావు గారు ఈ రోజు కాదు ఆ రోజే రాష్ట్రాల హక్కుల గురించి, రాష్ట్రానికి కేంద్రానికి ఏ విధమైన సంబంధం ఉండాలి, ఏ విధంగా ఇద్దరు కూడా కలిసి పని చేయాలనే దాని గురించి మాట్లాడటం జరిగింది అనేది ఈరోజు డీలిమిటేషన్ బిల్ గురించి మాట్లాడుతున్నా కూడా ఎన్టీ రామారావు గుర్తు చేసుకుంటారు. మనం చేసే పనులు మనం అనుకుంటాం, రాజకీయాల్లో ఉన్నప్పుడు వచ్చారు మన దగ్గరికి, పొద్దున్నే ఓ ఫోన్ చేసాం, అయిపోయింది, పంపించేసామని. కానీ ఏదైతే మన దగ్గరికి వస్తారో చేసేది ఒకటి, కానీ వీరికి నెక్స్ట్ జనరేషన్కి కూడా, వారి పిల్లలకి కూడా ఏ విధంగా మనం ఒక విత్తనాన్ని నాటాలి అని చెప్పి ఆలోచించడం అనేది ఎన్టీ రామారావు గారి నుంచి మనం అందరం కూడా నేర్చుకోవాలి. ఆ స్ఫూర్తితో మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే ఆంజనేయులు గారు చాలా పర్సనల్గా తెలిసిన వ్యక్తి. నేను చిన్నవాడిని ఆ సమయానికి, అయినా కూడా దగ్గర కూర్చోబెట్టి నేను అడిగే వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పేవారు. అలాగే సత్యాన్ని బయట చదివించడానికి పంపిస్తున్నప్పుడు నన్నే పిలిచి, ఇదిగో నువ్వు చదువుతున్నావు, నీతో పాటు నేను కూడా పంపిస్తా ఉన్నాను, కలిసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన పిలిచి మరీ చెప్తాం అనేది. అలాగే మరీ ముఖ్యంగా ఆయన 2004 దాకా విజయాలు సాధిస్తూ వచ్చారు. కానీ 2004లో ఆయన ఓడిపోయిన తర్వాత నేను హైదరాబాద్లో ఉంటే కలవడానికి మామూలుగా సత్యాన్ని ఏదో పికప్ తీసుకొని వెళ్ళడానికి జరిగింది. ఆ రోజు నిజంగా ఆయన చాలా కొద్దిగా ఇబ్బందుల్లో ఫైనాన్షియల్గా కానీ మిగతా దాంట్లో కానీ ఉన్నారు. మామూలుగా ఆ వయసులో ఉన్న వారికి ఏంటి అంటే, మీకు ఉంటుంది, అందరికీ ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఏమనంటే కొద్దిగా ఇబ్బందులు రాగానే మనం చాలా కుంగిపోతాం, అయ్యో అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకా లేదు అన్నట్టు. కానీ ఆయన ఆ రోజు చూసినప్పుడు నిజంగా ఒక స్ఫూర్తి అనేది అందరికీ కూడా రావాలి. ఎందుకంటే ఆ రోజు చూసినప్పుడు ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఫైనాన్షియల్గా, అయినా కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నేను మళ్ళీ నిలబడతాను మా కుటుంబాన్ని, నేను మళ్ళీ కూడా చేయగలను. పెద్ద చదువుకోలేదు ఆయన, చదువుకోకపోయినా మంచిగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎవరిని కూడా ఎవరి దగ్గర కూడా ఏది తీసుకొని ఏదో చేసిన వ్యక్తి కాదు. ఉన్నదేదో ఇచ్చారు తప్పించి ఎదురుగా తీసుకున్నది లేదు. ఇచ్చి పక్కన వారికి ఆయనతో పాటు పైకి తీసుకొచ్చిన వ్యక్తి, ఆయన కష్టంతో పైకి వచ్చిన వ్యక్తి. అయినా అంతా సాధించి మళ్ళా కొద్ది కిందకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా ఆ వయసులో కూడా నేను ఇంకా పట్టుదలతో సాధిస్తానని చెప్పి చెప్తుంటే నిజంగా ఈ రోజులో మన అందరం కూడా అది అయితే ఇంకా బాగా చెప్తారు. మీ అందరికీ కూడా తల్లికి వందనం కానీ, ఫ్రీ బస్ కానీ, అలాగే దీపం కానీ, అన్నదాత సుఖీభవ, ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవన్నీ చేస్తామంటే ప్రతిపక్షం వైపు నుంచి మీరు చూస్తా ఉన్నారు ఈ రోజు ఏం జరుగుతా ఉంది, ఏం చేస్తా ఉన్నారు. మొన్న వచ్చి ఢిల్లీ వచ్చారు, ఒక లెటర్ ఇచ్చి వెళ్ళారు. ఏంటా లెటర్ అని పరిశీలిస్తే 3 విషయాలు చెప్పారు అక్కడ. ఒకటి, ఏదో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, ఏదో అయిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు లెటర్ ఇచ్చారు కదా, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారని వాకం చేస్తే వారికి మనకంటే ఇంకా క్లారిటీ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి మనకంటే ఎక్కువ క్లారిటీ ఉంది. వీళ్ళు వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి మాకు సెక్యూరిటీ కావాలి, జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ కావాలని వీళ్ళు లెటర్ ఇస్తే వాళ్ళు చెప్పే సమాధానం వింటే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఆయనకు కాదు సెక్యూరిటీ కావాల్సింది, ఆయన యాత్రకు వస్తే
ఆయన నుంచి ప్రజలకు సెక్యూరిటీ కావాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది నిజమా అంటే నిజంగానే ఆయన అటువైపు నుంచి హోంమంత్రిత్వ శాఖ నుంచి ఈ మాటే చెప్పడం జరిగింది. అలాగే మరొకటి మీరు చూస్తామంటే మరొక డిఎస్సి ఎప్పుడు జరిగింది మన లోకేష్ గారు పెట్టారు, చేశారు. చిరుకూరుపాడు బ్రిడ్జి, చిరుకూరుపాడు కందుకూరు, అదేవిధంగా పొగాకు పోర్టు, దాంతో పాటు మన నియోజకవర్గంలో రోడ్డు లేని ప్రాంతానికి రోడ్లు, ఇలాంటివి మంచినీటి స్కీములు ఎన్నో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన పెద్ద దామచంద్ర గారు. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే మనకి ఆ రోజు పెట్టినటువంటి స్కీమ్ ఈ రోజు కొనసాగుతుంది. 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు. మొట్టమొదటిసారిగా పక్కా ఇల్లు ఇచ్చి ఈ రోజు కూడా ఆ డిమాండ్ ఉన్నటువంటి స్కీమ్. దీంతో పాటు ఆడపడుచులకు ఆస్తి హక్కు రిజర్వేషను, మహిళలకు రిజర్వేషను, బీసీ రిజర్వేషను, వీటన్నిటితో పాటు సంక్షేమంలో గురుకుల పాఠశాలతోటి, అలా విధంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా మాండలిక వ్యవస్థ తీసుకురావడం. మనకి ఎక్కడో కందుకూరులో ఉంటే జరుగుమల్లో తహసీల్దార్ ఆఫీసు, జరుగుమల్లో ఆసుపత్రి ఇవన్నీ వచ్చాయంటే అన్న ఎన్టీఆర్ గారి యొక్క పరిపాలన వికేంద్రీకరణ కారణం అని చెప్పి మనం చెప్పుకోవాలి. అటువంటి వ్యక్తులు పెట్టినటువంటి పార్టీ ఈ రోజు మనం చూస్తుంటే ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పరిస్థితిలో కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారి సహకారం, పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటుతో ఈరోజు అభివృద్ధిని రాజ్య సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందాక మనం చెప్పినట్టుగా ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ విధంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. 4,000 కాదు, దివ్యాంగులకు 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. అన్నదాత సుఖీభావ కూడా భారతదేశంలో ఎక్కడా లేదు. 20,000 రూపాయలు రైతులకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. తల్లికి వందనం కూడా గతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరికి ఇస్తామని ఒకరికి ఇచ్చారు. ఈరోజు మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. స్త్రీ శక్తి ద్వారా మహిళలందరూ కూడా ఉచిత బస్సు ఉపయోగించుకుంటే కర్ణాటక, తెలంగాణలో కూడా సమస్యలు వస్తే ఎటువంటి సమస్య లేకుండా మనం అమలు పరుస్తా ఉన్నాం. దీంతో పాటుగా దివ్యాంగులకు కూడా మనం ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ ఉద్యోగాల కల్పనతో ముందుకు పోతున్నాం. ఇందాక ఎంపీ గారు చెప్పారు. ఇక్కడ మనం కొత్త జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకున్న దానిలో కందుకూరులో రామాయపట్నం పోర్టు, ఇండోసాలు, భారత బీపీసీఎల్ ప్రాజెక్టులు, అద్దెకులో ఎలక్ట్రిసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి పరికరాల మ్యానుఫ్యాక్చరింగ్ అయినట్టు, ఒంగోలులో పోర్టు, ఇలాంటి అభివృద్ధి పనులు ఇంతకుముందు లేవు. సంక్షేమం ఇస్తున్నాం, అభివృద్ధి ఇస్తున్నాం. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర పైడిపాడు, ముప్పాళ్ళ 27 కోట్ల రూపాయలతో బ్రిడ్జి పనులు కూడా తొందరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ అయిపోతా ఉన్నాం. ఇందులో పెద్దలు చెప్పినట్టు సంగమేశ్వరం ప్రాజెక్టు 123 కోట్లు ప్రాజెక్టుకి పునః ప్రారంభం మనం చేసుకోబోతా ఉన్నాం. ఇంతే కాకుండా మన పక్కనే ఉన్నటువంటి పాలేరుకి మనకి ఎండాకాలంలో నీళ్లు లేని పరిస్థితుల్లో మనకి వెలుగున్న తూర్పు కాలం నుంచి 0.6 TMC నీటి కేటాయింపులు చేయడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి ముసుకి నాగార్జున సాగర్ నుంచి 0.6 TMC నీటిని కేటాయింపు చేసి 50 లక్షల రూపాయలతో వాటికి సంబంధించిన పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా చాలా ప్రాంతాలు నందనవనం లాంటి గ్రామాల్లో కూడా రోడ్లు వచ్చినాయి. కాకపోతే రోడ్లు టెండర్లు పూర్తయినాయి, రోడ్డే లేదు. రోడ్లు వచ్చినాయని తెలిసిన కొంతమంది మా రోడ్డు వేయలేదండి మాట్లాడుతూ ఉన్నారు. వాసేపల్లి పాడు కావచ్చు, ఈ ఆకురపాడు కావచ్చు, నందనవనం కావచ్చు, ఇలాంటివి దాదాపుగా 9 రోడ్లకి 22 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. కొంతమంది అపోహలు వేస్తున్నారు. తెలుగుదేశంలో రేట్లు తగ్గినారు. పోయిన సంవత్సరం రేట్ ఎంత ఉంది? 340 రూపాయలు ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2004 ముందు ఎప్పుడు పొగాకు రేట్లు తగ్గినా ఆ రోజు పెద్ద ఆయన మంత్రిగా ఉన్న ప్రజల్లో కోల్ సొసైటీ ద్వారా కావచ్చు, మార్కెట్ ద్వారా కూడా పొగాకు కొనుగోలు చేశాం. 2015లో రేటు తగ్గినప్పుడు కేంద్రం 15 రూపాయలు ఇస్తే 5 రూపాయలు మనం ఇచ్చి ఆ రోజు ఆదుకున్నాం. ఈ రోజు పరిస్థితుల్లో 4 గ్రేడ్లు పెట్టి ఇవాళ కూడా మార్కెట్లో బ్రైట్ 230 పైన తీసుకున్నారని, మీడియం కూడా 180, 190 తోటి కొనుగోలు చేస్తామని చెప్పారు. లో గ్రేడ్కి హాఫ్ స్టైల్కి 100 నుంచి 110 నుంచి 160 మధ్యలో కొనుగోలు చేస్తే ఆ మొత్తానికి 98 మిలియన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పటికీ కూడాను క్వింటాల్ 1000 రూపాయలు ఇచ్చేదానికి ముందుకు వచ్చి అమలు పరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మనందరం గమనించుకోవాలి. ఎందుకంటే కొంతమంది వస్తున్నారు,
రైతు సంఘం కూడా చైతన్యం కలిగిస్తున్నారు. వారి చైతన్యాన్ని స్వాగతిస్తారు. కానీ వారి వెనక ప్రతిపక్షాలు చెందినటువంటి వ్యక్తులు రోడ్డు ఎక్కుతున్నారు. నిన్న చెప్పులు తాగబెట్టడం చూశారు. ఇక్కడ ఫ్లోర్లోకి మంత్రులు శాసనసభ్యులు వచ్చారు. ఈ విషయాలు ముఖ్యమంత్రి గారు పదే పదే కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు ఎంపీ గారు, మన ఎంపీ పాగొండ శ్రీనివాసరెడ్డి గారు, మేమందరం కూడా అచ్చెన్నాయుడు గారు, రవి గారు వెళ్ళి కేంద్రంతో సంప్రదింపులు చేసినప్పుడు కూడా మీరు ఏం చేశారని మాట్లాడతారు. రామారావు గారు మన ఆంజనేయ శ్రద్ధ చాలా ఇష్టపడేవాడిని. దానికి తగ్గట్టు నేను మంత్రిగా ఉన్నప్పుడు మీ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా కొన్నాళ్ళు పనిచేశాను. ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేశాను జిల్లాలో విజయరామారావు టైంలో. చాలా మంది తెలుసు. నేను ఎప్పుడు జిల్లా వచ్చినా పెద్ద ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళేవాడిని. ఎంత సంస్కారవంతుడండి, ఎంత పెద్ద మనిషి అండి. అటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తిని వేరే ఎక్కడ కనపడతారండి? మనకి విశ్వాసం ఉన్న వ్యక్తిని కనపడుతున్నారండి? అరే మన ఊరి గురించి ఏం చేయాలని ఆలోచించే వ్యక్తి కనపడతారండి? లేదు. కానీ యువతరాన్ని కోరుకుంటానండి. మీ అందరూ చదువుకుంటున్నారు, జ్ఞానం ఉంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించవలసి. మీకు సమాధానం ఇస్తారు లోకేష్, ఎడ్యుకేషన్ లోకేష్. ఈ అడుగు 4 క్వశ్చన్లు ఎక్కడైనా జరిగింది చెప్పు అసెంబ్లీలో. నేను స్పీకర్ స్థానంలో ఉంటాను. నీకు ఎంతసేపు మైక్ ఇమ్మంటే సేపు ఇస్తా. దానికి లోకేష్ నెట్టమని లోకేష్ గారు క్వశ్చన్ వేసాడు, సమాధానం చెప్పండి అని చెప్పి లోకేష్ అని చెప్తాను. అప్పుడు లోకేష్ చెప్పింది విని ఏ సమాధానం చెప్తావే జగన్మోహన్ రెడ్డి ఏమంటే బుర్ర అంటాడు, ఎలాగంటాడు ఏటో వాళ్ళు టీవీలో చూడతారు. మీరు ఏట అర్థం అవుతున్నారు? ఆ సైకిల్ సరిపోతుంది కదా, సైకిల్ సైకిల్ ఉద్యోగ కోసం సైకిల్ తీసుకుంటారు. అసెంబ్లీకి రావడానికి ఎందుకు భయపడతాను? రేపు ఎదురా భయపడుతున్నావు అని అడుగుతున్నాను. ప్రజలు కూడా అడగాల్సిన అవసరం ఉంది. రేపు మీరు కూడా మాట్లాడాలి. ఏమయ్యా ఆ కుర్రవాళ్ళకి డబ్బులు తీసుకుని చోరించారంటున్నారు కదా మీరు. ఆ మాట బయటని ఎక్కడ ఏడిసి బదులు వాగే బదులు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడండి అయ్యా అని చెప్పాలి మీరు అందరూ కూడా. అప్పటికైనా బుద్ధి వస్తుంది, అప్పటికైనా బుద్ధి వస్తుందండి. అదే సోదరులు ఇవాళ చెప్తాను. ఇవాళ మనం కూడా ఆలోచన చేయాలా. మన వయసులో అయిపోయి 25 సంవత్సరాల్లో రాజకీయాలకు వచ్చాను. ఇప్పుడు నా వయసు 70 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు పార్టీ అంటే పిలిచాం. రాబోదు మన తరం, యువతరం. ఆ యువతరం కోసం ఈరోజు నుంచి మన అందరూ పునాదులు వేయాలి. మన పిల్లల కోసం, దానికోసం అందరూ ఆలోచన చేయాలి. ఎవడో పిచ్చోడు వాడుతూ ఉంటే ఆ నిజమా కాదని ఎంత బాధల్లో ఎంత అప్పులున్నా సరే. పక్కనే ఒరిస్సా రాష్ట్రం, మన పక్కనే ఒరిస్సా రాష్ట్రం ఉంది. అక్కడ పెన్షన్ ఎంతో తెలుసా? నెలకి 200 రూపాయలు. ఇప్పుడు మీకు 200 రూపాయలతో కృష్ణా కొడుకు అని చెప్తాను. ఎక్కువ ఇచ్చావు లేదా మనిషిలో ఆడపెట్టుకోరా అలా ఉందండి రాజకీయాలు. ఒక పక్క బాధలు, పక్క రోడ్లు, ఆ పక్కన పడిపోయి కేయలేదు అంటారు ఒకరు. 1వ తారీఖు వచ్చి పెన్షన్ ఇవ్వలేదు ఒకరు. బాధలండి. ఆ కొడుకులు అందరూ అప్పులు తీసుకుపోయి వాళ్ళు ఆ అప్పులు లెక్క వేసుకొని ఒడ్డీలు కట్టుకుంటున్నాం మనం. అలా నీ బాధలండి. ఏదేమైనా తెలుగుడికి పౌరుషం ఉంది, తెలుగుడికి ఒక లెక్క ఉంది, తెలుగుడికి ఒక తెక్క ఉంది. ఇవన్నీ కలిపి మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకొని మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందామని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ, మళ్ళీ నేను వెళ్ళాలి. చంద్రబాబు మీటింగ్ ఉంది నాకు 1 గంటకి. ఆగస్టు 15 కదా ఎయిర్పోర్ట్లో చేసుకోవటం వెళ్ళి అంచేత ఎక్కువగా మాట్లాడబోతున్నాను. మళ్ళీ వస్తా. ఎంత శ్రద్ధగా పెట్టినాడు బాబు ఇలాంటి జనం ఎక్కడ పడుతున్నారు. అంత ఓపిక, అంత శ్రద్ధగా అబ్బా ఏ నవ్వుతూ పెట్టారమ్మా. ఇలాంటి జనం నాకు ఎక్కడ దొరకదా. మళ్ళీ వచ్చేసి మళ్ళీ మాట్లాడతాను.
అంటే ఇవాళ మీ అందరితో సరదాగా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మా బాబు వాళ్ళ నాన్నగారు నేనంటే ప్రాణం నన్ను కొడుకులే చూశాను కదా. ఈ జిల్లా కోసం జిల్లా మంత్రిగా ఇక్కడికి వస్తే ఇక్కడే భోజనం చేసి దగ్గర తిప్పించేవారు మహానుభావులు. ఆ విగ్రహాస్కారం పెద్దలిద్దరు వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది. మీ అందరూ చూసినందుకు, మీ అందరూ విన్నందుకు నా కడుపు నిండిపోయింది. మళ్ళీ త్వరలో 25 సంవత్సరాల్లోనే వయసులోనే ఎమ్మెల్యేగా 7 టర్ములు ఎమ్మెల్యేగా చేసి, 1 టర్ము ఎంపీగా చేసి, 4 టర్ములు మంత్రిగా చేసి, ఇప్పుడు స్పీకర్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సోదరులు కృష్ణ గారు, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రి గారు, అదేవిధంగా స్వామి గారు, లక్ష్మి గారు, మన ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, ఇంకా పెద్దలంతా మన జయంతి బాబు గారు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ సుచిత్ర గారు, అందరూ చాలామంది పెద్దలంతా వచ్చారు. ఇక్కడికి వచ్చేసి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు దాకా మన అయ్యన్న పాత్ర గారు చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో ఉండే పరిస్థితులు కానీ, మనం ఎంత ఇబ్బందులు పెడుతున్నారో, ఏ విధంగా అప్పులు చేసి వెళ్తే మనం కడుతున్నాం అనేది కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. ఈరోజు దగ్గర 96,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి మనకి సూపర్ 6 పథకాలకు పెడతా ఉన్నారు. ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన ఉన్నాం కాబట్టి రాష్ట్రం ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి మీ అందరికీ ఎప్పుడు మేము అందుబాటులోనే ఉంటాం. పెద్ద ఏ విధంగా అయితే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడో అదే బాటలో ఈరోజు స్వామి గారు కానీ, సత్య గారు కానీ వీళ్ళంతా కూడా చేయడం జరుగుతూ ఉంది. నేను పక్కన ఉన్నా కూడా ఎప్పుడు కూడా మనకు ఉండేటి అంటే మన ఊరు, మన గడ్డ, పెద్ద ఆయన తిరిగిన ప్రాంతం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఈ నియోజకవర్గం కాబట్టి ఎప్పుడూ మర్చిపోవు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఒంగోలు వచ్చినా కూడా మన వాళ్ళు ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకొని మీరు రండి, తప్పకుండా నా వంతు నేను చేస్తానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. Song mixed by Mahesh Media. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని, దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు.
అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్